జీటీఎస్ న్యూస్ నేను స్వాతి. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల జెడ్పీటీసీ మనతో పాటు ఉన్నారు. మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఎలా ఉంది, ఏ రకంగా ప్రచారం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారా, ఏమంటున్నారు జనాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎట్లా ఉంది? మీరు అంటే ఏ విలేజెస్ లో ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ఏ గ్రామం పోయినా, ఏ పల్లెకి పోయినా అందరు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారండి. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా ఆయన చేసినటువంటి సేవ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలని ఒకప్పుడు రాజులు అంటుండే. రాజులు అనేటోళ్ళు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అట్లాంటి పెద్ద మనసున్నటువంటి మహారాజు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరూ మంచి సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలే కాకుండా ఇయ్యని హామీలను కూడా నెరవేర్చినటువంటి గనుడు మన కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేవంగానే లేచినప్పటి నుంచి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అన్ని రకాలుగా అన్ని సమయాలందు చూసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అది కూడా ఎందుకు అంటే ఒక ఉద్యమం చేసి, అంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ బానిస సంఖ్యలు తెలిసి తెలంగాణ తీసుకొచ్చిన ఒక నాయకుడిగా ఆయనకు ప్రతి ఊర్లో అంటే ఉన్న ఈ 10 జిల్లాలలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ మూలన ఏం కావాలి అనేటువంటి అవగాహన తనకు ఉంది. కాబట్టి ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలుగా పనులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ని ఎలాగైనా బొందబెట్టాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారు పాలన లేకుండా చేయాలి ఒకవేళ అని చెప్పేసి అలవిగాని హామీలు, అసలు నెరవేరని హామీలు ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు ఎలక్షన్స్లలో. ఓకే, అంటే గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి జనరల్గా కామన్గా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకే ఓటేయండి ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాము అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అది తప్పుడు ప్రచారం అండి. ఎందుకంటే యాక్చువల్గా ఒక గ్రామ సర్పంచ్కి నిధులు అనేది స్టేట్ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్ వచ్చేటువంటి ఫండ్స్ ఉంటాయి ఖచ్చితంగా సర్పంచ్కి. వాళ్ళు ఏంటంటే మేము లేకపోతే ఈ రోడ్డు రాదు, లేకపోతే ఇంకేదో రాదు అని చెప్పేసి భయాన్ని గురి చేస్తున్నారు. అంటే ప్రజల్ని ఓటేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అంటే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు అంతే తప్ప ప్రజలు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. మీరు ఉన్నా లేకపోయినా మాకు అభివృద్ధి జరుగుతుంది, ఇంకొక 2-3 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి అప్పుడైనా ఖచ్చితంగా సర్పంచ్లకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇంతకుముందుకు ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే ఒక వింతైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతకుముందుకు మా టీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీ వచ్చిన అతను వచ్చి ఇవాళ ఒక సర్పంచ్ గెలిస్తే నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఒక సర్పంచ్ గెలిస్తేనే ఇప్పుడు ప్రజలు అనేది అందరికీ సమానం. ఓటు వేయక ముందు, ఓటు వేసిన తర్వాత అందరికీ న్యాయం చేయాలని చెప్పాల్సిన వాళ్ళే మీకు ఇట్లా చేస్తానని బ్లాక్ మెయిలింగ్ చేయడం అనేది చాలా విడ్డూరం. అంటే ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే అటు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, స్థానికంగా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాకు ఫండ్స్ రావు, నిధులు రావు అని కూడా చెప్పి అయోమయం చేస్తున్నారు. ఆ ప్రజలకి అవగాహన ఉండదు. కొంతమంది చదువుకొని వాళ్ళు నిరక్షరాస్యులు కూడా ఉంటారు. వారికి ఏం చెప్తారు మీరు? మా కార్యకర్తలందరూ ఎక్కడికక్కడ కార్యోన్ముఖులై పనిచేస్తున్నారు. ఎవరినైతే గెలిపించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు ప్రజలు కూడా చాలా అవేర్నెస్ వచ్చిందండి, చదువుకున్నారా చదువుకోలేదని. ప్రతి ఒక్కరికి చేతిలో రోజు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏ నాయకుడు ఏ హామీలు ఇస్తుండు, ఏ నాయకుడు హామీలు ఇచ్చి తప్పుతున్నాడు అనేటువంటి విషయాలు చాలా మందికి అవగతమై ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి దొంగ మాటల్ని నమ్మో, లేకపోతే ఒకసారి బోల్తా పడ్డం మళ్ళీ ఇంకోసారి బోల్తా పడొద్దు, ఖచ్చితంగా పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంది. కొన్ని గ్రామాలల్లో అలయన్స్ కూడా ఉన్నారు. అంటే అటు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీలో ఉండి కూడా అటు ఉన్నటువంటి లీడర్స్ నచ్చక మళ్ళీ మన పార్టీ అభ్యర్థులకే వాళ్ళు సానుకూలంగా ఉండి సానుకూల ఫలితాలు తీసుకొచ్చుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఓకే మేడం, మొత్తంగా ఓవరాల్ గా కనుక చూసుకుంటే కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు? మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి
ఎంత మెజారిటీతో మీరు దుందుబి మోగించబోతున్నారు? ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో మేజర్ గ్రామ పంచాయతీలు గెలుచుకోవడానికి అవకాశం ఉన్నది. తాండాలలో కూడా అసలు తాండాకు స్వతంత్రం తీసుకొచ్చింది అంటే ఒక తాండాని వాళ్ళు పరిపాలన చేసుకోవాలని చెప్పేసి చాలా రోజులుగా ఎస్టీ తాండాలు అడిగినాయి. అంటే ఊరికి బయటగా ఉన్నటువంటి మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి అంటే ఊరికి మనం ఆమ్లెట్ విలేజ్ గా ఉన్నా కూడా అభివృద్ధి చెందట్లేదు అనేటువంటి అది ఉండే ఒకప్పుడు ఉండే. కానీ ఆ గ్రామ పంచాయతీగా చేసి స్వయం పాలన వాళ్ళకే ఇచ్చేటటువంటి గనుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా తాండాస్లలో కానీ విలేజ్లలో కానీ ఎట్టి పరిస్థితులలో గెలుస్తారని చెప్పేసి నమ్మకం ఉందండి. అత్యధికంగా ఉన్నటువంటి మనకున్నటువంటి 170 గ్రామ పంచాయతీలు 168 గ్రామ పంచాయతీలలో వాళ్ళకంటే కూడా 100% మనకి ఎక్కువైతే వస్తాయి. అది మాత్రం చెప్పగలుగుతామండి. ఓకే, ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి? గ్రామ పంచాయతీ అందరూ కూడా ఎవరికి భయభ్రాంతులకు లోన్ కావద్దు, పైసలకి తాగుడికి బానిసలు కావద్దు. గ్రామం అంటేనే ఒక గ్రామ సర్పంచ్ అంటే ఒక గ్రామ స్వరాజ్యం అన్నట్టు. అంటే గ్రామానికి మొట్టమొదటి పౌరుడు, తర్వాత ఎవరైతే అందుబాటులో ఉండి ఎవరైతే చేస్తారో ఆ నాయకులని నిస్వార్థంగా ఓటేసి గెలిపించాలని నేను పిలుపునిస్తున్నాను. చాలా గ్రామాలలో యునానిమస్ గా కూడా చేసుకోవడం జరిగింది. కొంతమంది మన పార్టీ వాళ్ళనైతే అవతల వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అని చెప్పుకోవడం కూడా జరిగింది. కానీ నిజానికి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ. కొన్ని గ్రామాలలో అసలు ఎన్నికలను కూడా బహిష్కరించిండ్రు. ఎందుకంటే ఎన్నికల మీద అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఎన్నికలు, ఇవన్నీ ఓట్లు, ఈ డబ్బులు ఇవన్నీ జరిగి ప్రలోభాలకి లొంగాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని భయపెట్టి అట్లా చేసి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ పప్పులేమి ఉడుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరు కూడా ప్రజలు క్లియర్ కట్గా ఉన్నారు. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి చాలా జిద్దుగా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎగరవేస్తుంది.